ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఈరోజు సాయంత్రం నుండి వీరికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు వీరి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అలాగే వీరికి చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు సూర్యునిలా వెలుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. నలుగురిలో ఒక రాజులా బ్రతుకుతారు. అడవికి సింహం రాజులా ఎలా ఉంటుందో వీరు కూడా ఈ రాశివారు అలాగే ఉంటారు. రాశి వారు సహజంగా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, చలాకితనం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు. ఈ రోజు నుండి వీరు ఏది అనుకున్నారో అది అనుకూలమైన సమయం ఉంటుంది. కాబట్టి వీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే మిమ్మల్ని కించపరచడానికి మీ వెనుకే ఉంటూ మీ ఓటమి చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ నిజాయితీగా వెళ్ళడం ద్వారా మీ ఓటమి ఎవ్వరూ చూడలేరు. అందులో ఇద్దరు స్త్రీలు మీపై చాలా పగబట్టి ఉంటారు. ఎందుకంటే మీ నిజాయితీ వారికి నచ్చదు. మీ ఓటమి చూడాలని కోరుకుంటారు. మీరు సింహంలా గర్జిస్తారు కాబట్టి అది మీ గర్వం అనుకుంటారు. కాబట్టి మీ నాశనం కోరడానికి వారు ఎదురు చూస్తుంటారు. కానీ మీకు ఇది అనుకూలమైన సమయం కాబట్టి మీకు ఓటమి ఉండదు. ఆ స్త్రీలు ఎవరో కాదండి, మీ బంధువులే. కానీ మీ బంధువుల్ని దూరం చేసుకోకండి. వారు ఎవరో తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి. వారికి మీ కష్ట నష్టాలు చెప్పుకోకండి. ఇక కుటుంబ పరంగా చూస్తే మీకు చాలా మంచి సమయం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున కఠినంగా మాట్లాడడం లేదా నిర్లక్ష్యం కారణంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఓపికగా ఉండండి. కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే 2వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు వారు మీ మాటలను అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి సలహాలు ఇవ్వకండి. ఇక మీ వ్యాపారం చూస్తే వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజున సాధారణ వ్యాపారం ఉంటుంది. ప్రతి పనిలో జాప్యం ఉండవచ్చు, కానీ ఆదాయం కొనసాగుతున్న ఆర్థికంగా సమయం బాగుంటుంది. కొత్త ఒప్పందాలకు లేదా భాగస్వామ్య పొత్తులకు ఇది కొంత మంచి సమయం కాదు. కాబట్టి ఈ 2 రోజులు గడిచిపోనివ్వండి. ఈ రోజున మీరు రిస్క్ తీసుకోకండి. సాధారణమైన పనులు మాత్రమే చేయండి. ఆర్థిక విషయానికి వస్తే ఈ రోజున మంచి సమయం ఉంటుంది. ఆదాయం ప్రవాహంలా కనిపిస్తుంది మరియు ఊహించని లాభాలు కూడా సూచిస్తున్నాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజున అతిగా లాభాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే పెద్ద పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండండి. ఉన్న పనులోనే కొనసాగించండి. వ్యాపారం మొదలుపెట్టే ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున కాస్త ఖర్చులు తగ్గించుకోండి. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఈ రోజున ప్రథమార్థంగా ఓపిక చాలా అవసరం. 2వ ఇంట్లో సూర్యుడు మాటను కఠినంగా మాట్లాడగలరు. ఈరోజు మీరు శాంతంగా ఉండడం వల్ల ఎలాంటి గొడవలు, అపార్థాలు రాకుండా ఉంటాయి. అలాగే 3వ ఇంట్లో కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. మీకు ఎలాంటి నష్టాలు, బాధలు వచ్చినా ఆ ధైర్యంతో ముందడుగు వేస్తారు. అని కాస్త కోపం వల్ల మీ ప్రచురిత్యకు కూడా కారణమవుతారు. సంభాషణలు సరళంగా ఉంచండి. ఎవరికైనా వాగ్దానం చేయకండి. అలాగే 3వ ఇంట్లో బుధుడు
రోజు నుండి రావడంతో వ్రాత పనులను చిన్న ప్రయాణాలకు మద్దతు ఇస్తాడు. దీనిని మీకు అవసరమైన వాటిలో ఉపయోగించుకోండి. దానివలన విజయం సాధిస్తారు. అలాగే ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు, అంతర్గత పనులు, కార్యాలయ ఏర్పాటు మరియు నియమ పాలనపై దృష్టి పెట్టండి. అది పూర్తిగా విజయం సాధిస్తారు. ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీరు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది, కానీ ఆర్థికంగా, కుటుంబపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ ఉద్యోగంలో, పదవిలో లేదా పనిచేసే ప్రదేశంలో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఎలాంటి నష్టం ఉండదు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ మీరు వాటిని ఎదుర్కొంటారు. ఉద్యోగం చేసేవారు, మీకు మీ పై అధికారులు, సహోద్యోగులతో అపార్థాలు కూడా రావచ్చు, కాబట్టి వారితో సహనంగా మాట్లాడండి లేదా మౌనం పాటించండి. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిది. ఈరోజు సాయంత్రం నుండి అదనపు బాధ్యతలు ఎక్కువగా పడతాయి, కాబట్టి సమయం చాలా కేటాయించండి. ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి. అవసరమైన పని భారాన్ని నివారించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మంచి సమయం ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. అలాగే చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెరగడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్నిసార్లు అశాంతి, ఆందోళన రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు ఉదయం కాస్త ఏకాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేచర్ని ఎంజాయ్ చేయడం వలన ఎలాంటి అశాంతి ఉండదు. ఈ రోజు నుండి మీ కుటుంబ విషయాలు, సమస్యలు ఎవరికీ చెప్పకండి. మీ బంధువులతో ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే మీ నాశనం కోరుకునేవారు ఉంటారు, కాబట్టి ఎవరికి మీ సమస్యలు చెప్పకండి. ఆర్థికపరమైన ఇబ్బందులు అస్సలు చెప్పకండి, ఎందుకంటే ఈరోజు మీకు పోయినా మళ్ళీ మీకు డబ్బు తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ సమస్యలు ఎవరికీ చెప్పకండి. చుట్టూ ఉన్న వాళ్ళు మీ నాశనం కోరుకునేవారు, కాబట్టి వారికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారానికి ఎలాంటి లోటు ఉండదు. ఎలాంటి సమస్య వచ్చినా అది మీకు చిన్నగానే కనిపిస్తుంది, కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు సాయంత్రం నుండి మీకు అనుకూల సమయం, కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా ఈరోజు మొదలు పెట్టండి. అలాగే చిన్న చిన్న పెట్టుబడులు ఈరోజు పెట్టవచ్చు, కానీ పెద్ద పెట్టుబడులకు మాత్రం వెళ్ళకండి. అలాగే వాహనాలు తీసుకునేవారు ఈరోజు తీసుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉంటుంది. ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అది ఎలాగైనా సరే, ఏ రూపంలోనైనా సరే మీకు పని దొరికే అవకాశం ఉంటుంది, కాబట్టి ధనలాభం కూడా వస్తుంది. ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టండి, అది పూర్తిగా విజయం పొందుతారు. అలాగే ఆర్థిక లాభాలు ఎక్కువగా రావడంతో ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. ఖర్చులు కాస్త తగ్గించుకోండి. పై నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దుర్గాదేవి దగ్గర ఉన్న నిమ్మకాయ మీ దగ్గర ఎప్పుడూ పెట్టుకోండి. దానివల్ల ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోయి మీ చుట్టూ అనుకూలమైన, సానుకూల సమయం ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా విజయం పొందుతారు. మీరు ఈరోజు ఒక్క పరిహారం చేయండి, దానివల్ల ప్రతి పని విజయం పొందుతారు. దుర్గాదేవి పాదాల ముందు 5 నిమ్మకాయలు పెట్టండి. పూజ పూర్తి అయిన తర్వాత ఒక నిమ్మకాయ మీ దగ్గర ఎప్పుడూ పెట్టుకోండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఇది సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే చేయండి.